మన భారతీయ సంస్కృతిలో ప్రతి దశకి ఒక ప్రత్యేకమైన అర్థం ఉంటుంది. చిన్నప్పటి నుంచి పెద్దవాడిగా మారే ప్రయాణంలో కొన్ని సాంప్రదాయాలు మనల్ని మన మూలాలకు దగ్గర చేస్తాయి. అలాంటి ఒక అందమైన సాంప్రదాయం ఈ ధోతీ ఫంక్షన్. సాధారణంగా 11 నుంచి 15 ఏళ్ల మధ్యలో ఈ వేడుకను నిర్వహిస్తారు. ఇది కేవలం ఒక కార్యక్రమం కాదు, బాధ్యతలు అర్థం చేసుకునే వయస్సులోకి అడుగుపెడుతున్నాడనే ఒక సంకేతం. కానీ చాలామందికి ఒక సందేహం ఉంటుంది, ఈ ఫంక్షన్ అయ్యే వరకు ధోతీ లేదా పంచ వేసుకోకూడదా అని. నిజానికి అలాంటి కఠినమైన నియమం ఏదీ లేదు. చిన్నపిల్లలు కూడా పండుగలు, శుభకార్యాలు లేదా ప్రత్యేక సందర్భాల్లో ధోతి వేసుకోవచ్చు. ఇది పూర్తిగా కుటుంబ సాంప్రదాయం, అలవాట్లు మరియు మన సౌకర్యం మీద ఆధారపడి ఉంటుంది. ధోతి అనేది కేవలం ఒక వస్త్రం కాదు, అది మన సాంప్రదాయం, మన గుర్తింపు, మన గౌరవం. ఆధునిక కాలంలో కూడా ఇలాంటి సాంప్రదాయాలను మన జీవితంలో భాగం చేసుకోవడం చాలా గొప్ప విషయం. మన స్టైల్ ఎంత మారినా మన మూలాలు ఎప్పటికీ మారవు. సాంప్రదాయం మనలో ఉంటే మన వ్యక్తిత్వం మరింత అందంగా కనిపిస్తుంది. మీ ఇంట్లో ఈ ధోతీ ఫంక్షన్ ఎలా జరుపుకుంటారు? కామెంట్స్లో చెప్పండి. ఇంకా ఇలాంటి కాంటెంట్ కోసం సబ్స్క్రైబ్ చేయండి.